మీనాక్షి నటరాజన్ మొన్నటిదాకా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. మధ్యప్రదేశ్లో క్రాస్ ఓటింగ్ గండం వచ్చి పడింది. మధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మానే అధికార బీజేపీకి ఖచ్చితంగా 2 సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు చర్చ అంతా 3వ స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 3వ సీటు వస్తుంది లేదంటే ఎక్కడికి వెళ్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరదీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పోటీ చేస్తున్నారు. 3వ స్థానం కోసం ఆమె పోటీ పడుతున్నారు. 3వ స్థానంలో గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లు అవసరం. దాంతో కాంగ్రెస్ని క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పోటీకి దిగారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకునే అవకాశాలు ఉండదు. మీనాక్షి నటరాజన్ బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలు ఉండగా బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కి 64 మంది ఎమ్మెల్యేలు మారుతుంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. 2 బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ దగ్గర మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ 3వ అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. పార్టీ ఆదేశిస్తే 3వ అభ్యర్థిని గెలిపించగలమని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ తేల్చి చెప్పారు. దీంతో క్రాస్ ఓటింగ్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థికి ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత నరేష్ జ్ఞానచందాని బహిరంగంగానే ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచుందని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్ ఆందోళన మరింత పెంచుతోంది.